నాడు 2004 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఈ కరీంనగర్ జిల్లా ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్టులలో అన్యాయం జరిగిందన్న ఆలోచన చేసి 2007 సంవత్సరంలో తోటపల్లి, గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను నిర్మించడం ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి, ఎందుకంటే ఇది ఎత్తైన పీఠ ప్రాంతము, వడగండ్ల వాన ఎప్పుడు పడ్డా ఈ ప్రాంత రైతులకే నష్టం జరుగుతుంది. కరువు వస్తే ఈ ప్రాంతానికి ఎక్కువ నష్టం జరుగుతుంది. ఈ ప్రాంత రైతులను ఆదుకోవాలన్న ఆలోచనతోటి ఈ గండిపల్లి ప్రాజెక్టుకి పునాది రాయడం జరిగింది. దాదాపుగా ఆనాడు హాఫ్ టీఎంసీ రిజర్వాయర్ కింద 300 ఎకరాల భూమిని దాదాపుగా సేకరించి 2014 సంవత్సరం వరకు 70% పనులను పూర్తి చేయడం జరిగింది. వివిధ కారణాల చేత ప్రాజెక్టు 100% పూర్తి కాకపోవడంతో చంద్రశేఖరరావు ఈ ప్రాంతాన్ని పర్యటనకు వచ్చి ఆంధ్ర పాలకులు సమైక్య పాలనలో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు అన్యాయం జరిగింది, హాఫ్ టీఎంసీ ఇది చిన్న గుంతలాగా ఉన్నది, దీన్ని 1.5 టీఎంసీకి పెంచి కూర్చొని ప్రాజెక్టును పూర్తి చేస్తా అని చెప్పి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రాంత పర్యటనకు వచ్చి గండిపల్లి రిజర్వాయర్ను పరిశీలించి ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిండ్రు. దాంతో ఈ ప్రాంత ప్రజలు సంతోషపడి హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపియడం జరిగింది. కరీంనగర్ పార్లమెంట్ కావచ్చు, ఈ ప్రాంత శాసనసభ్యులను స్థానిక సంస్థలలో కూడా మెజారిటీ టీఆర్ఎస్ నాయకులను ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ నుంచి ఉంటే గండిపల్లి ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసి ఇక్కడి భూ నిర్వాసితులకు అదేవిధంగా గిరిజన సోదరులకు అందరికి కూడా R&R ప్యాకేజ్ ఇవ్వడం ద్వారా వాళ్లకు భూ నిర్వాసితులకు ఇల్లు కట్టించి మంచి ప్యాకేజీలు ఇచ్చి ప్రజలను ఆదుకుంటారన్న ఆలోచనతోటి ప్రజలు టీఆర్ఎస్ కు పట్టం కట్టడం జరిగింది. కానీ చంద్రశేఖరరావు గారు తోటపల్లి, గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను పక్కన పెట్టి ఆనాడు 70% 80% ప్రాజెక్టులు పూర్తి చేసి భూసేకరణ జరిగి నష్టపరిహారం చెల్లించిన ఈ ప్రాజెక్టులను పక్కన పడేసి నిర్లక్ష్యం వహించి సిద్దిపేట ప్రాంతంలో మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, ఈ ప్రాజెక్టులు మొదలుపెట్టినప్పుడు ఆ ప్రాజెక్టుల మీద ఆలోచన కూడా లేదు. 2014 సంవత్సరం వరకు అవి కట్టాలని డిమాండ్ చేయాలన్న సోయి కూడా చంద్రశేఖర్కు లేదు. కానీ ఆ ప్రాజెక్టులను ఆగమేఘాల మీద పూర్తి చేసి ఈ ప్రాజెక్టులను గాలికి వదిలేసిండు. మేము మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయక సాగర్ ఎందుకు కట్టినాం అని మేము అంటలేం. సమైక్య పాలనలో ఏదైతే తెలంగాణ ప్రాజెక్టుల పట్ల పాలకులు నిర్లక్ష్యం వహించిందని చంద్రశేఖర్ ఆరోపణ చేసిండో, తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే రకమైన వివక్ష, అదే రకమైన మోసము చంద్రశేఖర్ పాల్పడ్డాడు. నీ ప్రాంత ప్రాజెక్టులను కట్టుకొని పూర్తి చేసి ఈ ప్రాంత ప్రాజెక్టులను ఎండబెట్టిన దీనికి కారణం ఏందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినందుక వీళ్ళ మీద కక్ష చూపిస్తున్నావు, లేదా నీ ఎంపీటీసీలను, నీ సర్పంచులను, నీ ఎమ్మెల్యేలని, నీ ఎంపీలను గెలిపించినందుకు ఇక మాకు ఎదురే లేదు, ఎట్లయినా గెలుస్తామని చెప్పి ముఖ్యమంత్రి నిర్ణయిలుగుతున్నాడా నాకు అర్థం కాలేదు. మీరే స్వయంగా ఇక్కడికి వచ్చి పరిశీలించి కూర్చొని ప్రాజెక్టులను పూర్తి చేస్తా అని మీరిచ్చిన హామీ నెరవేరలేదంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటకు విలువ లేదు.
ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి గారే ఉల్లంఘిస్తున్నారు అని అంటే ఇది ఏ రకంగా చంద్రశేఖర్ సమర్థించుకుంటాడో నాకైతే అర్థం కాలేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజలకు తక్షణమే R&R ప్యాకేజీని అమలు చేసి ఈ ప్రాజెక్టు దాదాపుగా 70% పనులు పూర్తయినాయి. ఈ బండు నిర్మించి ఇక్కడ జరగాల్సిన పనులను పూర్తి చేసి దాదాపుగా 30,000 ఎకరాలకి ప్రాంతంలో సాగునీరు తాగునీరు అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఈ పనులను తక్షణమే పూర్తి చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అయినా నాకు నమ్మకం లేదు, విశ్వాసం లేదు. నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి గారు బాన్సువాడ పర్యటన సందర్భంగా తనకు 70 సంవత్సరాల వయసు వచ్చింది, పదవీ విరమణ రాజకీయ విరమణ చేపడుతున్నా అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించిండ్రు. ఇక వారే రాజకీయ పదవీ విరమణ రాజకీయాల నుంచి సన్యాసం పుచ్చుకుంటున్నా అని చెప్పిన తర్వాత ఇక ఈ ప్రాజెక్టులను టీఆర్ఎస్ పార్టీ పూర్తి చేస్తుందన్న నమ్మకం ఈ ప్రాంత రైతులకు కానీ భూ నిర్వాసితులకు కానీ లేదు. అందుకే రాజకీయ విరమణ పదవీ విరమణ చేస్తా అన్న ముఖ్యమంత్రి గారికి ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని, ప్రశాంతంగా చేసే జీవితం వారు ఫామ్ హౌస్లో గడపాలని, ఇక్కడ కూర్చుంటన్న మాట ఎట్లాగూ నెరవేరలేదు. కనీసం ఫామ్ హౌస్ లో ఇంత మందేసైనా పడుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి మేము సూచన చేస్తున్నాము. ఈ ప్రాజెక్టును ప్రారంభించింది మేము, ఈ ప్రాజెక్టును పూర్తి చేసేది మేము. కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. జనవరి 1, 2024 నాడు మా పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. మేమే ఈ ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో భూ నిర్వాసితులను ఆదుకొని గండిపల్లి ప్రాజెక్టును పూర్తి చేసి ఇక్కడి ప్రాంత రైతులకు సాగునీరు తాగునీరు అందించి వడగళ్ల నుంచి కరువు నుంచి కాపాడి ఈ ప్రాంత రైతులకు మేము అండగా నిలబడతామని చెప్పి ఈ గండిపల్లి ప్రాజెక్టు సాక్షిగా కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. ఇక ఈ ప్రభుత్వం మీద, చంద్రశేఖర్ మీద ఇక్కడ ప్రాంత ప్రజలు విశ్వాసం కోల్పోయినరు, నమ్మకం లేదు. అందుకే ఈ ప్రాంత ప్రజలు 3 సార్లు చంద్రశేఖర్ ను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకుంటే తెలంగాణ వేలేదు, ఇక్కడి నుంచి వలస పాలమూరుకు పోయిండు. కానీ 2009లో పొన్నం ప్రభాకర్ గారిని ఈ ప్రాంత ప్రజలు ఎంపీగా గెలిపిస్తే తన శాయశక్తుల అంజన్ కుమార్ యాదవ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, మధు యాస్కి గారు, సిరిసిల్ల రాజయ్య గారు, సురేష్ షెట్కర్ గారు 11 మంది పార్లమెంట్ సభ్యులు తెలంగాణ సాధించే వరకు విశ్రమించలేదు. ఆనాడు భారతీయ జనతా పార్టీ సహకారం అరాకొర ఉంటే ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారిని పార్టీలకు, జెండాలకు, ఎజెండాలకు అతీతంగా పొన్నం ప్రభాకర్ గారు వెళ్లి ఆవిడ కాళ్లకు దండం పెట్టి ఆవిడను ఒప్పించి ప్రధాన ప్రతిపక్ష నాయకురాల నుంచి మద్దతు తీసుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో పొన్నం ప్రభాకర్ గారు క్రియాశీలక పాత్ర పోషించారు. నేను ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, 3 సార్లు మీరు ఓటేసి ఎంపీగా గెలిపిస్తే మిమ్మల్ని మోసం చేసి పాలమూరుకు వలసపోయిన చంద్రశేఖర్ కంటే ఒక్కసారి మీరు గెలిపిస్తేనే తెలంగాణ రాష్ట్రాన్ని మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు సాధించారు. అందుకే ఈరోజు ఈ ప్రాంతంలో ప్రవీణ్ రెడ్డి గారు కావచ్చు, జిల్లా పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి గారు కావచ్చు, ఈ ప్రాంత మాజీ పార్లమెంట్ సభ్యులు, నాకు అత్యంత సన్నిహితుడు మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారి ప్రాంతం నుంచి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతే తక్షణమే 6 నెలలు తిరిగేలోపు మా ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. ఇక ఈ ప్రభుత్వం ఏదో చేస్తుందన్న ఆలోచన లేదు ఇక్కడి ప్రజలకు. చంద్రశేఖర్ మారడు. 9 సంవత్సరాల నుంచి అన్ని రకాలుగా మేము చెప్పి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కోసము ప్రయత్నం చేద్దామనుకున్నాం, కానీ ఆయన చేయలే. ఇక రెండవ విచిత్రం, శాసనసభ్యులకు కానీ, మంత్రులకు కానీ, పార్లమెంట్ సభ్యులకు కానీ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఉండదు. దర్శనం చేసుకుందామన్నా వారి దర్శన భాగ్యం కలగదు. కానీ ఇక్కడ మీకు పప్పు ఉన్నాడు శాసనసభ్యుడు, ఈ పప్పు శాసనసభ్యుడు ఇంటికే
ముఖ్యమంత్రి గారు పదే పదే వస్తారు, వరంగల్కి వచ్చినా ఏడుకు వచ్చినా. మరి ఈ పప్పు ఎందుకు ఈ సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రిని అడగలేదు? ఎట్లాగూ ఇతరులకు ఆయన దర్శనమియ్యడు. మరి మీ ఇంటికే మిమ్మల్ని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఆయన కుషామత్ మీరు చూసినప్పుడు ఆయన చాలా సంతోషంగా మీ ఇంట్లో ఎత్తిపోతల పథకం చేపట్టినప్పుడు ఈ గండిపల్లి ప్రాజెక్టు గురించి మీరు ఎందుకు అడగలేదు, ఎందుకు సాధించలేదు అంటే చెయ్యాలన్న ఉద్దేశం ఇక్కడి శాసనసభ్యుడికి సతీష్ గారికి లేదు. ప్రజా సమస్యలు పరిష్కరించాలన్న ఆలోచనే లేదు. ముఖ్యమంత్రి మా ఇంటికి వచ్చిండు, అదే మాకు సంతోషం, అదే మాకు 10,000 అని చెప్పి తండ్రి కొడుకులు అనుకుంటున్నట్టున్నారు. అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే 70 సంవత్సరాల వయసు వచ్చింది, పదవి విరమణ ప్రకటించిండు కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా బాయ్ బాయ్ కేసీఆర్ అని చెప్పి కాంగ్రెస్ కు స్వాగతం పలకాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ గండిపల్లి ప్రాజెక్టు రిజర్వాయర్ ను పూర్తి చేస్తాం. ఇక్కడి భూ నిర్వాసితులకు సరైన నష్టపరిహారం ఇస్తాము. ఈ ప్రాంతంలో రైతుల యొక్క పట్టా భూములను సీలింగ్ భూముల కింద మార్చి ఇవాళ వాళ్లకు రైతు బంధు ఇవ్వకుండా ఆ భూములు ప్రభుత్వమే ఆక్రమించుకోవాలని ఆలోచన చేస్తుంది. ఆ రైతులకు కూడా గండిపల్లి గ్రామ రైతులకు కూడా న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా ఇక్కడి ప్రజలకు కాంగ్రెస్ తరఫున నిర్దిష్టమైన హామీ ఇవ్వడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.